పెద్ద సినిమా వరల్డ్ వైడ్ గా ఈరోజు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి 9:30 గంటలకి. అయితే పెద్ద సినిమాపై భారీ హైప్ నెలకొంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ ట్రైలర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మనం కుక్కటిపల్లి అర్జున్ తీర్థ దగ్గర ఉన్న ఫ్యాన్స్ ఏమనుకుంటారు, సినిమాకి ఇంకా గంట సమయం ఉంది ప్రీమియర్ షో పడ్డానికి. అలా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? మా రామ్ చరణ్ సార్ సినిమా 2 తెలుగు రాష్ట్రాలు కాదు, నేషనల్ లెవెల్లో భారీ బడ్జెట్తో మొత్తం నేషనల్ అవార్డు వస్తుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. సెలబ్రేట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి డీజే పటాకులు జనం కొన్ని వేల మంది ఉన్నారు. భారీగా మా అర్జున్ థియేటర్లో సినిమా జరుపుకుంటారని మేము చెప్తున్నాం. ట్రైలర్ చూసారు, ట్రైలర్ కానీ సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? మన తెలుగు బాలీవుడ్ ఇండస్ట్రీని ఎవరు అందుకోలేని క్రేజ్ మా రామ్ చరణ్ సార్కి వస్తుంది ఈ సినిమాతో. వరుసగా 2 సార్లు సినిమా కొంచెం డిలే అయినా కానీ ట్రైలర్ తోటి ఫ్యాన్స్ మాత్రం మంచిగా ఆకట్టుకునే ట్రైలర్. చాలా ఉత్సాహంగా ఉన్నాము. 2,000 కదా 5,000 కదా 10,000 ఖర్చు పెట్టిన టికెట్ చూసినాక సినిమా చూసినా ఫ్రీగా ఉన్నాం. 3 పాత్రలో కనిపిస్తారు రామ్ చరణ్, క్రికెటర్, అథ్లెట్, ఇట్లా ఎలా అనిపించింది ట్రైలర్? చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా, చెప్పేదానికి అసలు అవకాశం లేదు. సాంగ్స్ కూడా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కూడా ఈసారి మాస్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? సాంగ్ చాలా సూపర్గా ఉన్నాయి. చికిరి చికిరడం కానీ ప్రతి సాంగ్ సూపర్గా రాశాడు రెహమాన్. పాన్ ఇండియా వైడ్ ఎంత కలెక్ట్ చేయబోతుంది? 1000 కోట్లు క్రాచ్ చేస్తుంది పాన్ ఇండియా. జై జనసేన, జై రామ్ చరణ్. సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ చాలా హైగా ఉన్నాయి. సినిమా మాత్రం డెఫినెట్గా అందరి ఎక్స్పెక్టేషన్స్ పక్కా రీచ్ అవుతుంది. అసలు నిజం చెప్తానంటే నేను సినిమాలో యాక్ట్ చేశాను నేను. సో అవునవును, ఇది గోవింద్ అనే క్యారెక్టర్ యాక్ట్ చేశాను నేను. సో నాది డైలాగ్ అండ్ సీన్ ఒక 1 minute ఉండబోతుంది. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బుచ్చిబాబు అందరు టాప్ హీరోస్, హీరోయిన్స్, యాక్టర్స్ అందరినీ వాళ్ళనే పట్టుకున్నారు. అండ్ అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. చూడండి సెలబ్రేషన్స్ కూడా అందరూ ప్రీమియర్స్ కానీ అసలు మామూలు రెస్పాన్స్ లేదు. బయట కూడా వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. ఇంకో గంట సేపు ఉంది అంతే. 3 hours ఉంటుంది అంటున్నారు. ట్రైలర్ చూస్తే కూడా మంచి హైప్ వచ్చింది. ఎలా ఉండబోతుంది అనుకోండి సినిమా అయితే డెఫినెట్గా చినిపోద్ది భయ్య. అంత హైప్ ఇస్తున్నారు. రంగస్థలం మించి ఉండబోతుందని చెప్పారు. సుకుమార్ గారే చెప్పారు. అసలు చాలా పెద్ద మంది పెద్ద మాటలు అన్నీ అన్నారు. అసలు సినిమా అదిరిపోతుందని. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అలా చాలా పీక్స్లో పెట్టేశారు. డెఫినెట్గా రీచ్ అవుతుంది సినిమా. మనకి ట్రైలర్ చూసినప్పుడు స్టోరీ ఆల్మోస్ట్ తెలిసింది అనిపించినా కానీ బట్ ఆ తీసే విధంగానే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు డిఓపి గారు రత్నవేలు గారిని పెట్టారు. ఆయన తీసే సీన్స్ కానీ అన్నీ అసలు అదిరిపోబోతున్నాయి. అసలు నేను దగ్గర ఉండి చూశాను కదా, అసలు షూటింగ్ అంతా అసలు అదిరిపోయింది అసలు మొత్తం. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా లేకపోతే వేరే ఉండబోతుంది సినిమా? స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా బ్రో. ఎమోషన్ అయితే డెఫినెట్గా పెట్టారు. అండ్ మెయిన్ వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే మనకి చాలా మందిలో స్ఫూర్తిని తీసుకురావడానికి అందరూ కాన్ఫిడెన్స్గా ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకెళ్ళే ఫిలిం లాగా నిలిచిపోతుందని చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గెలుపైన ఓటమైన కొండ కింద ఊరోడదే అవ్వాలి. జై చరణ్. చూసినాం మా అన్న 2 సంవత్సరాలతో చూసినాం. మళ్ళా బ్లాక్ బస్టర్ పుష్పరిక బ్రేక్ చేయబోతున్నాం. కుక్కడపల్లి ఫ్యాన్స్ అంటే వాళ్ళ అమ్మ ఎవరైతే గేమ్ చేసినప్పుడు ఎగతాడేసిరో మళ్ళీ చరిత్ర తిరిగి రాసిన పడుకో. ఇండస్ట్రీ రికార్డు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాం? 1000 కోట్లు పక్కా కట్ చేస్తాం. 1000 కోట్లు 2000 కోట్లు పుష్పరిక బ్రేక్ అయితే పక్కా 2000 కోట్లు పక్కా అనుకో. పనికిరావు అవన్నీ. రంగస్థలం తర్వాత త్రిబుల్ తర్వాత గేమ్ చేంజర్ తీసేస్తే రంగస్థలానికి మించిన రేంజ్ యాక్టింగ్, సాంగ్స్, డాన్స్, యాక్టింగ్ పీక్ లెవెల్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ఇండస్ట్రీ కొట్టబోతున్నాం. మాకు నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ వల్లే ఈ నమ్మకం. దాని నుంచి ఇంకోటి ఏం లేదు. అది ఇంకోటి ఒక పహిల్వాన్ గా క్రికెటర్ గా ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్? పహల్వాన్ కాదు కదా, ఒక రన్నింగే కానీ పహల్వానే కానీ క్రికెటరే కానీ ఏదైనా కానీ రామ్ చరణ్ వల్లే ఏదైనా సాధ్యం. ఏదైనా క్రికెటర్లో ఒక సచిన్ టెండూల్కర్, ఒక పహల్వాన్లో ఒక ఎవరైనా కానీ రన్నింగ్లో ఎవరైనా కానీ
వాళ్ళని మించి ఉండబోతున్నాడు మా రామ్ చరణ్ అన్న. ఎన్ని కోట్ల కలెక్షన్? బ్రో కలెక్షన్ లో ఒకళ్ళని మించి కలెక్షన్లు ఉండడం కాదు, రామ్ చరణ్ పేరు మీదే కలెక్షన్. బాయ్ సినిమా మాత్రం కాపాడిస్తుంది. కాలు ఇక్కడ బాలు కొడితే ప్రపంచానికి తిరిగి వస్తుంది. పెద్ద సినిమా కాలు తగ్గేదిలే. పెద్ద సినిమా ఆనతోడు పెట్టుకోవాలంటే ఏ వీరతోడు కాదు, ఆన మాత్రం ఆల్ ఇండియానే ప్రపంచాన్ని వణికిస్తుంది. మొత్తం పెద్ద సినిమా చూడండి, కాలి తగ్గేదిలే. మంచి ఆనందం అన్న. రామ్ చరణ్ వస్తున్నా అంటే వేరే ఆనందం ఏం చెప్పలేనన్న. ఆయన గురించి ఏం మాటలు చెప్పలేను. కాలి మాత్రం అయితే నేను చూడాలి సినిమా. ఆనందం పండగ కూడా వస్తుంది. ఈ పండగ మాకు ఇది పెద్ద సినిమా. పండగ ఈ సినిమా చూస్తావు. ఫస్ట్ డే కలెక్షన్ 500 కోట్లు ఫిక్స్ రాసుకోండి. మొత్తం 2000 కోట్లు పక్కా. ఈ సెమ్మ కొట్టలేరు, కొట్టచ్చు కానీ రామ్ చరణ్ తోడు పెట్టుకోవాలంటే కాన్పాని. చూడండి గాయ్స్, మీ ఇక్కడ చెప్తున్నా, రామ్ చరణ్ అంటే తగ్గేదలే. ఎవడైనా రామ్ చరణ్ తర్వాతే మెగా పవర్ స్టార్ అంటే ఏంటో పెద్ద సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కడు సమాధానం చెప్తాడు. గేమ్ చేంజర్ కి నెగిటివ్ చేసిన కొడుకులందరికీ పెద్దతో సమాధానం చెప్తాం. ఒక్కటే మాట, బాక్స్ ఆఫీస్ జాతి వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ రారాజు లోడింగ్ రామ్ చరణ్ తేజ జై జై చరణ్ గట్టి కాలే వరకు చరణ్ బాబు అభిమాని. జై చరణ్ జై జై చరణ్. మా ఓని దాదాపు 2 సంవత్సరాల తర్వాత క్రికెటర్, ఒక రన్నింగ్, ఒక కుస్తీ 3 యాంగిల్ చూడబోతున్నాం. టికెట్ స్క్రీన్ చినిగిపోతుంది అన్న, కుళ్ళాకులు చినిగిపోతుంది. టికెట్లు ఒక్కటి అడుగుతుంటే 1200 2000 చెప్తున్నారు. ఏం చెప్పాలా, ఎట్లా పోవాలా? ఫ్యాన్సే కదా, ఫ్యాన్స్ కదా, కానీ అమ్మాలి కదా, అమ్ముతలేరు. ఎట్లా అన్న ట్రైలర్ చింపి ఇట్లా చింపి మత్తి చెడిపోయింది అన్న, మత్తి చెడిపోయింది. ర్యాంప్ అనుకో, అది మొత్తం మా పవన్ కళ్యాణ్ అని హైదరాబాద్కి రాని అన్నట్టుంది. దాని రాడ్ పెట్టి నూకుతాం, రాడ్ నూకుతాం ఇట్లా అమ్మని తెంగేస్తాం. ఇండస్ట్రీ బ్రేక్ అవుతుంది అన్న. ఏ సినిమా పనికి రాదు దీంతో. ఇంకా ఒకప్పుడు మా వాడు రికార్డులు మగధీరతనే కొట్టిండు. రికార్డు కొట్టాలంటే మా వాడి తర్వాత 4000 కోట్లు. ట్రిపుల్ ఆర్ ఇవన్నీ కాని పని మా అవుతుంది. మగధీరతనే రికార్డు కొట్టింది మా వాడు. జై చరణ్ రికార్డు అంటే మా ఉంది. మా వాడు కొట్టినంత రికార్డు అందరు కొట్టింది. బిజీగా 1000 కోట్లు క్రాస్ అయిపోతుంది అనుకో అన్న. 1000 కోట్లు క్రాస్ సింపుల్ గా అయిపోతుంది. పెద్ద అన్న అక్కడ పెద్ద కుస్తీ ఆడుతుంది మావాడు. ఇట్లా పెంచిన బాడీ ఎట్లా నుంచి చూస్తావుగా, ఆ బాడీ కోసమైనా చేసేస్తారు. అట్లుంటే మనతోటి కానీ కొత్త చింపి రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి మొత్తం. ఫస్ట్ పార్ట్ చెప్తున్నా, ట్రైలర్ అయితే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా చెప్తుంటే ఒక హనుమాన్ చూసినట్టే ఉంది. రామ్ చరణ్ చూస్తుంటే ఒక హనుమాన్ చూస్తున్నట్టు ఉంది. ఉచ్చి బాబు అయినా సరే, జగపతి బాబు అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నానంటే పర్ఫార్మెన్స్. ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేస్తుంటే రామ్ చరణ్ ఇన్ని తీసుకున్న 25-27 మూవీస్లో ఫస్ట్ మూవీ ద బెస్ట్ మూవీ ఇది. ఉచ్చిబాబు సనాలో బెస్ట్ మూవీ. ఈయన పర్ఫార్మెన్స్ కూడా టాప్లో ఉంటుంది, టాప్ రేంజ్లో ఉంటుంది. అన్ని రికార్డ్స్ పెరుగుతాయి. పుష్ప 2, KGF, చావా, ఈ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉండేది ఏందో. ఇప్పటికైతే అన్ని బ్లాక్ బస్టర్ మూవీ అయితే స్టోరీ, ఎమోషనల్ అన్నీ ఓ రేంజ్లో ఉన్నాయి.